సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే, సో టైటిల్, ఇవాల్టి ఎడిటోరియల్ యొక్క టైటిల్ వచ్చేసి కీప్ ఇట్ సింపుల్. అంటే కాంప్లికేట్ చేయొద్దు. కీప్ ఇట్ సింపుల్ అంటే అర్థం ఏంటమ్మా, డోంట్ కాంప్లికేట్ స్టఫ్. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలక్టరల్ రోల్స్ అప్డేట్ చేస్తున్నారు, దానికి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కాంప్లికేట్ చేస్తున్నారు. అక్కడ బీహార్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఒకలా చెప్తున్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇంకోలా చెప్తున్నారు. ఈ కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ వల్ల లేనిపోని కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. అలా కాకుండా కాంప్లికేషన్ రిమూవ్ చేసి సింపుల్గా డీల్ చేయండి అని చెప్పి చెప్తుంది. ద ఈసీఐస్ కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ ఎండేంజర్ బీహార్స్ వాటర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచే ఒక క్లియర్ సిగ్నల్ రావట్లేదు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు ఆఫీసర్స్. దానివల్ల ఏమవుతుంది, ఆ కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ అంటే వీళ్ళు ఒకరు చెప్తుంటే ఇంకొక ఆయన ఇంకోలా చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే బీహార్లో వాటర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎండేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది డేంజర్లో పడే రిస్కులు అనేవి ఉన్నాయి అని చెప్పి చెప్తోంది ఆర్టికల్. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ ఇన్ బీహార్, while touted as a smooth process with significant form submissions, is riddled with contradictions and poses a serious threat to voter enfranchisement. The Election Commission of India's special intensive revision ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఎవరెవరు ఓటు వేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అన్నట్టు ఓటర్ల లిస్టు, దాన్ని ఎలక్టరల్ రోల్స్ అంటాము. దాన్ని రివిజన్ చేసే ఒక కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి. వైల్ టౌటెడ్ అంటే రిగార్డెడ్ లేదా అనబడుతోంది అని అర్థం. ఒక స్మూత్ ప్రాసెస్గా చెప్పబడుతున్నప్పటికీ విత్ సిగ్నిఫికెంట్ ఫామ్ సబ్మిషన్స్, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్మూత్ ప్రాసెస్ అని చెప్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ రిడిల్డ్ విత్ కాంట్రడిక్షన్స్. రిడిల్డ్ అంటే ఫిల్డ్ విత్, కాంప్లికేట్ అయిపోతుంది, ఫిల్డ్ విత్ అన్నట్టుగా మీరు చెప్పొచ్చు. కాంట్రడిక్షన్స్తో ఫిల్ అయిపోయింది. అండ్ పోజెస్ ఏ సీరియస్ థ్రెట్. ఇట్ పోజెస్ ఏ సీరియస్ థ్రెట్ అంటే అర్థం ఏంటమ్మా, దీనివల్ల ఒక సీరియస్ థ్రెట్ అనేది ఉంది. దేనికి? టు ఓటర్ ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా, ఓటర్కి ఆ ఓటు హక్కు కల్పించడం. డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓటు హక్కుని రిమూవ్ చేసేయడం. ఓటు హక్కుని రిమూవ్ చేయడాన్ని డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటాం. ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓటు హక్కుని కల్పించడం అని అర్థం అనమాట. డిస్పైట్ క్లెయిమ్స్ ఆఫ్ ప్రోగ్రెస్, మేము పురోగతి సాధించాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ, క్లెయిమ్ అంటే అనడం ఏంటి, చెప్పడం, అనడం అని అర్థం. ఓకే, అవన్నీ చెప్తున్నప్పటికీ with over 11% of the estimated electorate submitting forms, 11% of ఎలక్టోరేట్ అంటే అర్థం ఏంటమ్మా, ఓటు వేసే హక్కు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఎలక్టోరేట్స్ అని చెప్పంట, ఓటు వేసే వాళ్ళని. అందులో 11% ఆల్రెడీ ఫామ్స్ సబ్మిట్ చేశారు. అయితే కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఈసీఐ హైలైట్ డీప్ సీటెడ్ ఇష్యూస్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచే మనకి కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ వస్తున్నాయి, ఒకే మాట రావట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకలా మాట్లాడుతున్నారు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇంకోలాగా మాట్లాడుతున్నారు. దానివల్ల ఇది ఏం చెప్తుందంటే డీప్ సీటెడ్ ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని హైలైట్ చేస్తుంది అని అర్థం. ఇనీషియల్లీ ద CEO బీహార్ త్రూ అడ్వర్టైజ్మెంట్ సజెస్టెడ్ ఎ లీనియంట్ అప్రోచ్ టువర్డ్స్ ఎలక్టర్స్ who did not have the stipulated 11 documents. సో 11 డాక్యుమెంట్స్ ఉండాలంట మీరు రిజిస్టర్ అవ్వాలంటే. ఆ 11 డాక్యుమెంట్స్ లేని వాళ్ళకి ఒక లీనియంట్, అంటే మీరు పూర్తిగా 11 డాక్యుమెంట్స్ చెప్పిన ప్రకారం, స్టిపులేట్ చేసిన ప్రకారం 11 డాక్యుమెంట్స్ ఎవరైతే లేవో వాళ్ళ పట్ల ఒక లీనియంట్ అంటే అర్థం ఏంటమ్మా, స్ట్రిక్ట్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ లీనియంట్. అంటే నాట్ సో స్ట్రిక్ట్ అని అర్థం, అంత స్ట్రిక్ట్గా మేము ఉండము అని అర్థం. లీనియంట్ అప్రోచ్ టువర్డ్స్ ఎలక్టర్ అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు లేదా ఓటు వేసేవాళ్ళు ఎలక్టర్ అంటాం. 11 డాక్యుమెంట్స్ లేని ఎలక్టర్స్ విషయంలో మేమంత స్ట్రిక్ట్గా ఉండము అని చెప్పి ఇనీషియల్గా ఆయన చెప్పారు. దే వర్ టోల్డ్ దట్ దే కుడ్ సబ్మిట్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ టు బూత్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ ప్రొవైడ్ డాక్యుమెంట్స్ లేటర్ ఆర్ ఈవెన్ గెట్ వెరిఫైడ్ వితౌట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ విత్ వెరిఫికేషన్ త్రూ లోకల్ ఇన్వెస్టిగేషన్స్ బై ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్. సో ఇనీషియల్గా ఏం చెప్పారంటే అన్ని డాక్యుమెంట్స్ లేని వాళ్ళు మీరు లోకల్గా, అంటే వాళ్ళు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్
అది ఫిల్ చేసేసి బూత్ లెవెల్ ఆఫీసర్స్కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మీరు సబ్మిట్ చేయాల్సిన అసలు డాక్యుమెంట్స్ తర్వాత చేసినా పర్లేదు అని చెప్పారు. లేదా ఆర్ ఈవెన్ గెట్ వెరిఫైడ్ వితౌట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ లేకుండా కూడా మీరు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు విత్ వెరిఫికేషన్ త్రూ లోకల్ ఇన్వెస్టిగేషన్స్ బై ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్తో లోకల్ ఇన్వెస్టిగేషన్స్తోనే మీరు వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అని చాలా లీనియంట్గా వాళ్ళకి చాలా ఛాన్స్ ఇచ్చారు. అయితే హౌఎవర్ ద CEC అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ clarified that earlier orders mandating document submission by July 25, 2025 stand with a claims and objections period from August 1st to September 1st for those who fail to comply. ఓకే, CEC ఏమంటున్నారంటే జూలై 25 తారీఖు కల్లా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. స్టిపులేటెడ్ అంటే ఏవైతే మనకి క్లియర్గా చెప్పారో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ యూ హ్యావ్ టు సబ్మిట్ అని చెప్పారనుకోండి, దోస్ ఆర్ స్టిపులేటెడ్ డాక్యుమెంట్. స్టిపులేట్ చేయడం అంటే క్లియర్గా మనం ఇవి కావాలి అది కావాలి అని చెప్పి చెప్పడం, స్పెసిఫై చేయడం అనమాట. డిమాండెడ్, స్పెసిఫైడ్ అని అర్థం. స్టిపులేటెడ్ డాక్యుమెంట్స్ అంటే స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్ అని. ఓకే, అలా మధ్యలో డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. శ్రీకాంత్ అడిగినట్టు డోంట్ హెజిటేట్. ఓకే రైట్. హూ ఫెయిల్ టు కంప్లై. కంప్లై అంటే అర్థం ఏంటమ్మా? అడ్హియర్. కంప్లై అంటే అడ్హియర్ అవ్వడం, అంటే ఫాలో అవ్వడం. సో ఎవరైతే 25వ తారీఖు లోపు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేరో అట్లాంటి వాళ్ళకి అబ్జెక్షన్స్ రైజ్ చేసి మాకు అవకాశం కల్పించండి అని అనడానికి ఇంకొక 1 month విండో ఇస్తున్నారంటే ఆగస్ట్ 1st నుంచి సెప్టెంబర్ 1st వరకు టైం ఇస్తారంట. ఆ టైంలోగా సబ్మిట్ చేయలేని వాళ్ళకి అది కూడా చెప్తున్నారు. దిస్ షిఫ్ట్ ఇన్ స్టాన్స్ అండ్ రిలయన్స్ ఆన్ లోకల్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్ వెరిఫికేషన్ ప్రజెంట్ ఇన్హరెంట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు స్టాన్స్లో షిఫ్ట్. స్టాన్స్ అంటే అర్థం ఏంటమ్మా? స్టాన్స్ అంటే యాటిట్యూడ్, యువర్ వ్యూ. అంటే మీరు ఈ ఎలక్టరల్ ప్రాసెస్ పట్ల మీకున్న వ్యూ లేదా యాటిట్యూడ్ని మనం స్టాన్స్ అని అంటాం. అండ్ రిలయన్స్ అంటే ఆధారపడడం. ఆన్ లోకల్ లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ పైన ఆధారపడడం. దేనికోసం? ఫర్ వెరిఫికేషన్ ప్రెజెంట్ ఇన్హరెంట్ ప్రాబ్లమ్స్. వెరిఫికేషన్ కోసం లోకల్ లెవెల్ ఆఫీసర్స్ పైన ఆధారపడము. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందొక మాట చెప్పి ఇప్పుడు మళ్ళీ మాట మార్చడము, తన స్టాన్స్ని షిఫ్ట్ చేయడము, ఇవన్నీ కూడా కొన్ని ఇన్హరెంట్ ప్రాబ్లమ్స్. ఇన్హరెంట్ అంటే లోకల్గా, నేటివ్గా, అంటే ఈ ప్రాసెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని హైలైట్ చేస్తున్నాయి అని అర్థం. Leaving verification to the discretion of local electoral officers increases the possibility of misuse and bias. లోకల్ ఎలక్టరల్ ఆఫీసర్స్కి మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ వదిలేయడం వల్ల మిస్యూజ్ అండ్ బయాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకల్ ఎలక్టరల్ ఆఫీసర్స్ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో ఆ పార్టీకి చెందిన ఓటర్స్కేమో ఓకే చేయించేసి, ఆ పార్టీకి చెందని ఓటర్స్కేమో వెరిఫికేషన్ కాలేదని చెప్పించే అవకాశం ఉంటుంది. సో బయాస్ అండ్ మిస్యూజ్ జరిగే అవకాశం ఉంటుంది లోకల్ ఆఫీసర్స్కే వెరిఫికేషన్ వదిలేస్తే. డిస్క్రిషన్ అంటే అర్థం ఏంటమ్మా? మంచి చెడు. డిస్క్రిషన్ అంటే తెలుగులో విచక్షణ అంటాం. అంటే ఏది కరెక్ట్ కాదు అని నిర్ణయం చేసే అధికారాన్ని మనం డిస్క్రిషన్ అంటాం. సో ఎవరు కరెక్ట్ కాదు, ఏ డాక్యుమెంట్ కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అని వెరిఫై చేయడం అనేది ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి హై లెవెల్కి పంపించుకుంటే మీరే డిసైడ్ చేసేయండి అని వదిలేయడం అనమాట. సో వాళ్ళకే వదిలేయడాన్ని మనం అలా వదిలేయడం వల్ల మిస్యూజ్ జరిగే పాసిబిలిటీ పెరుగుతుంది. బయాస్ అంటే అర్థం ఏంటమ్మా? పక్షపాత ధోరణిలోకి వెళ్ళే అవకాశం కూడా పెరుగుతుంది అని అంటున్నారు. సచ్ అండ్ యాడ్హాక్ అప్రోచ్. యాడ్హాక్ అంటే టెంపరరీ, యాడ్హాక్ అంటే పర్మనెంట్ అప్రోచ్. అంటే ఒక పర్మనెంట్గా ఫిక్స్డ్గా ఒక అప్రోచ్ అనేది బిల్డ్ చేయకుండా ఆ క్షణానికి అప్పటికప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేసేస్తే దాన్ని యాడ్హాక్ అంటాం. సో యాడ్హాక్ అప్రోచ్ రిస్క్స్ రాంగ్ఫుల్ ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్. రాంగ్ఫుల్గా అక్కడ ఓటర్ లిస్ట్లో ఉండకూడని వ్యక్తిని పెంచే అవకాశం ఉంటుంది, ఉండాల్సిన వ్యక్తి ఉండకుండా చేసే పరిస్థితి కూడా ఉంటుంది. వీటినే మనం ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అండ్ కమిషన్. అంటే చేయాల్సిన పని చేయకపోవడం, ఒమిషన్, చెయ్యకూడని పని చేయడం, కమిషన్ అన్నట్టు సిమిలర్గా. అలాగే ఉండాల్సిన వ్యక్తి ఉండకపోతే అది ఎక్స్క్లూజన్. ఓకే, ఉండకూడని వ్యక్తి ఉంటే అది ఇంక్లూజన్, రాంగ్ఫుల్ ఇంక్లూజన్. ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అండర్మైనింగ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద ఎలక్టోరల్ రోల్. అండర్మైనింగ్ అంటే వీకనింగ్. ఎలక్టోరల్ రోల్ యొక్క ఇంటెగ్రిటీ, దాని యొక్క క్రెడిబిలిటీ, దాని యొక్క విశ్వసనీయత, దాని యొక్క నిజాయితీ, దాని యొక్క ఆ కరెక్ట్నెస్ని వీకెన్ చేసే అవకాశం ఉంటుంది ఇలా లోకల్ లెవెల్ ఆఫీసర్స్కే వెరిఫికేషన్ అనేది అప్పచెప్పేస్తే. ఇన్స్టెడ్ ద ఈసీఐ షుడ్ అడాప్ట్ ఎ మోర్ ప్రాగ్మాటిక్ అండ్ రోబస్ట్ అప్రోచ్ by accepting more universally available identity documents such as Aadhaar, ration cards and Manrega job cards. దాని బదులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? ఒక ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ అప్రోచ్. ప్రాగ్మాటిక్ అంటే
మోర్ ప్రాక్టికల్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అనమాట, స్ట్రాంగ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. ఎలా? బై యాక్సెప్టింగ్ మోర్ యూనివర్సల్లీ అవైలబుల్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్. ఎవరి దగ్గర లేని డాక్యుమెంట్స్ కావాలి అని అడిగే బదులు అందరి దగ్గర యూనివర్సల్గా అవైలబుల్గా ఉండే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, లైక్ ఆధార్ కార్డు. అట్లాంటి వాటిని మీరు యాక్సెప్ట్ చేస్తే, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మన్రేగా జాబ్ కార్డ్స్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, దాంట్లో జాబ్ కార్డ్స్, ఇట్లాంటి వాటిని యాక్సెప్ట్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్ని స్మూదెన్ చేసుకుంటే బెటర్ కదా అనేది వీళ్ళు చెప్తున్న సలహా. ద యుబిక్విటీ ఆఫ్ ఆధార్ and its mandatory requirement for numerous government services makes it an ideal proof of identity. Ubiquity అంటే అర్థం ఏంటమ్మా? యూనివర్సల్ అవైలబిలిటీ. ఇఫ్ సంథింగ్ ఈజ్ యుబిక్విటస్, అది అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది అని అర్థం. ఆధార్ అనేది అందరికీ, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇప్పుడు ఉన్నట్టే. అండ్ ఇట్స్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ న్యూమరస్ గవర్నమెంట్ సర్వీసెస్. ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్కి, సర్వీసెస్కి ఆధార్ అనేది మ్యాండేటరీ చేశారు. సో కాబట్టి ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా ఆధార్ కార్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఇట్ మేక్స్ ఇట్ అండ్ ఐడియల్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. సో అందువల్ల ఆధార్ అనేది ఒక ప్రాపర్ ఐడియల్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా తీసుకోవచ్చు. సో ప్రూఫ్ అది ఇండియన్ అని ప్రూవ్ చేసుకోవడానికి, అక్కడ లోకల్గా ఉండడం ప్రూవ్ చేయడానికి ఆధార్ని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా తీసుకుంటే పని అయిపోతుంది కదా, దాన్ని మానేసి ఇంకేవేవో డాక్యుమెంట్స్ పెడుతున్నారు అని అంటారు. సిమిలర్లీ రేషన్ కార్డ్స్ అండ్ మన్రేగా జాబ్ కార్డ్స్ ఆర్ వైడ్లీ హెల్డ్. చాలా మంది దగ్గర రేషన్ కార్డ్స్ ఉంటాయి. అలాగే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే సంవత్సరానికి కనీసం 100 పని దినాలు కల్పించాలి అన్న స్కీమ్ ఉంది. సో ఆ చట్టం ప్రకారం దాని జాబ్ కార్డ్స్ కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి. పర్టికులర్లీ అమాంగ్ అగ్రేరియన్ పాపులేషన్స్. అగ్రేరియన్ అంటే అర్థం ఏంటమ్మా? రైతులు, వ్యవసాయ ఆధారిత ఎవరైతే ఉంటారో ఆ పాపులేషన్ దగ్గర ఇవన్నీ ఉంటాయి. యాజ్ దే ఆర్ సెంట్రల్ టు ఇండియాస్ వెల్ఫేర్ ఇనిషియేటివ్స్. ఇండియాకి వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ప్రధానంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం వెళ్తాం కాబట్టి వాళ్ళందరి దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని మీరు యాక్సెప్ట్ చేసి ఎలక్టరల్ రూల్స్ని అప్డేట్ చేస్తుంటే బాగుండేది అనేది ద హిందూ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. Bihar's historical challenges in birth registration, school enrollment and broader documentation mean that a significant number of genuine electors may lack any of the 11 indicative documents. Bihar yokka historical challenges in birth registration lo historical ga Bihar oka challenge. అక్కడ బర్త్ రిజిస్ట్రేషన్ సరిగ్గా జరగదు, బీహార్లో అంత ప్రాపర్గా జరగవు, అదొక ఇష్యూ ఉంది. స్కూల్ ఎన్రోల్మెంట్ తక్కువ, ఎందుకంటే బీహార్లో లిటరసీ రేట్ కూడా ఇంకా తక్కువే ఉంది. బ్రాడర్ డాక్యుమెంటేషన్ మీన్ దట్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ జెన్యూన్ ఎలెక్టర్స్ మే ల్యాక్ ఎనీ ఆఫ్ ద 11 ఇండికేటివ్ డాక్యుమెంట్స్. వాళ్ళు చెప్పిన 11 ఇండికేటివ్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు, ఎందుకంటే చాలామందికి బర్త్ రిజిస్ట్రేషన్ లేదు, స్కూల్ ఎన్రోల్మెంట్ కూడా లేదు కాబట్టి. మరి అలాంటి వాళ్ళందరూ ఓట్లు వేయకుండా ఉండే ప్రక్రియ మంచిదా దేశానికంటే? మంచిది కాదు. ద ఆనర్స్ ఈజ్ ఆన్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ద ఈసీఐ టు ఫెసిలిటేట్ దేర్ పార్టిసిపేషన్. ఆనర్స్ అంటే ఏంటమ్మా? రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మరి బాధ్యత ఎవరిది? సో ఎవరిపైన అంటే స్టేట్ పైన మరియు ఇన్స్టిట్యూషన్స్ పైన, ప్రభుత్వం పైన, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పైనే ఈ బాధ్యత అనేది ఉంటుంది. ఇంక్లూడింగ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దేనికి? టు ఫెసిలిటేట్ దేర్ వాళ్ళందరూ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేలాగా. ఫెసిలిటేట్ అంటే టు మేక్ ఇట్ ఈజీ, టు మేక్ ఇట్ హ్యాపెన్, జరిగేలాగా చేసే రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైనే ఉంటుంది. ద కరెంట్ రిజిడ్ డాక్యుమెంటరీ రిక్వైర్మెంట్స్ place an undue burden on voters, especially the marginalized and underprivileged, who already face significant hurdles in engaging with bureaucracy and risks widespread disenfranchisement. The current rigid అంటే చాలా స్ట్రిక్ట్గా, లీనియంట్గా కాకుండా రిజిడ్గా ఉన్న డాక్యుమెంటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏమవుతుంది? దే ప్లేస్ అండ్ అన్డ్యూ బర్డెన్ ఆన్ ఓటర్ పైన మోయలేని భారం మోపుతోంది. బర్డెన్ అంటే ఒక భారం అన్నట్టు, అన్డ్యూ అంటే మనకి వాళ్ళకి సరికాని, అంటే వాళ్ళకి ఆ భారం కరెక్ట్ కాదు అని అర్థం. ఎక్సెసివ్, అన్వారెంటెడ్, అన్నెసెసరీ అనే మీనింగ్ వస్తుంది అన్డ్యూకి. సో అన్నెసెసరీ బర్డెన్ వాటర్స్ పైన పెడుతుంది. ఎస్పెషల్లీ ఎవరిపైన? మార్జినలైజ్డ్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్, అంటే ప్రివిలేజెస్ లేని వాళ్ళు, అంటే ఎక్కువ అవకాశాలు, రిసోర్సెస్ లేని వాళ్ళు. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే అణగారిన వర్గాలు, ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీస్లో లేరు, అట్లాంటి వాళ్ళందరూ కూడా, దళితులు కావచ్చు, ఎస్సీస్, ఎస్టీస్, ఉమెన్, ఎక్కువగా వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళపైన ఇది లేనిపోని బర్డెన్ పెడుతుంది. వాళ్ళు ఆల్రెడీ సిగ్నిఫికెంట్ హర్డిల్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఆబ్స్టకిల్స్ ఫేస్ చేస్తున్నారు ఇన్ ఎంగేజింగ్ విత్ బ్యూరోక్రసీ. గవర్నమెంట్ ఆఫీసర్స్తో ఎంగేజ్ అంటే వాళ్ళతో డీల్ చేసే విషయంలో ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో దీనివల్ల వైడ్ స్ప్రెడ్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అయ్యే రిస్క్ కూడా ఉంది. డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఓటు హక్కు లేకుండా పోయే అవకాశం కూడా ఉంది. ఓటు హక్కు అనేది వాళ్ళకి చెప్పాను ఎందుకు. ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఓటు హక్కు కల్పించడం. డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే వాళ్ళకి ఓటు హక్కు లేకుండా అయిపోయే
అంటే ఆ డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ లేదని ఓటర్ లిస్ట్ నుంచి వాళ్ళని రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంది. అది ఒక రిస్కీ ఆస్పెక్ట్. ద కరెంట్ Bihar exercise seems to be treating every voter as a potential non-citizen unless proven otherwise. Current Bihar exercise seems to be treating every voter ni kuda oka potential non-citizen ga treat chese పరిస్థితి కనిపిస్తోంది unless proven otherwise. జనరల్గా మనం అంటారనమాట, ఏమంటారంటే యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. రెండు రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి, గమనించండి ఒకసారి. లీగల్ డాక్ట్రిన్లో ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, దీనికి ఆపోజిట్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? జనరల్గా ఇండియన్ లీగల్ డాక్ట్రిన్ ఏం చెప్తుందంటే ఎవరైనా సరే వాళ్ళు గిల్టీ అని ప్రూవ్ చేసేంత వరకు, గిల్టీ అని ప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? పోలీసులది. ఎవరైతే కేసు పెట్టారో లేకపోతే సిబిఐ లేదా ఈడీ వాళ్ళు తప్పు చేశారు అని ప్రూవ్ చేసేంత వరకు ఆ వ్యక్తిని మనం ఇన్నోసెంట్గానే భావించాలి అని అర్థం. అయితే కొన్ని సందర్భాల్లో చట్టాలు రివర్స్ అయిపోతాయి. లైక్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ యూఏపీఏ కానీ ఇట్లాంటి చట్టాలు వచ్చినప్పుడు రివర్స్ అవుతుందన్నమాట. సో ద పర్సన్ విల్ బి ట్రీటెడ్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. ఇక్కడ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో తనను తాను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునేంత వరకు తనని గిల్టీగానే భావిస్తారు. అంటే తన మీద అనుమానం వచ్చింది, తప్పు చేశాడని డౌట్ ఉండి ప్రైమా ఫేస్ ఎవిడెన్స్తో, అంటే ఆ క్షణానికి మనకి ఉన్న ఇనీషియల్ ఎవిడెన్స్తో అరెస్ట్ చేసేసినా సరే తనను తాను కంప్లీట్గా ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆ వ్యక్తిపైనే ఉంటుంది. అంటిల్ దెన్ హీ విల్ బి ట్రీటెడ్ గిల్టీ. ఇది రెండు రకాల డాక్టరైన్స్. అయితే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఎలా ఉందంటే ప్రతి వ్యక్తిని కూడా నాన్ సిటిజన్గానే మేము భావిస్తాము, మీరు సిటిజన్స్గా మీరు ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు ఉంది ఇక్కడ. అంటే మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు ప్రూవ్ చేసుకుంటేనే మిమ్మల్ని సిటిజన్స్గా కన్సిడర్ చేస్తాము, లేకపోతే మిమ్మల్ని నాన్ సిటిజన్స్గానే. ఇట్స్ లైక్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్ లాగా అనమాట. మిమ్మల్ని అందరూ మేము నేరస్తులాగా చూస్తాం, మిమ్మల్ని మీరు ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకోవాలి అనడం ఎలా ఉందో ఇది కూడా అంతే. మిమ్మల్ని అందరూ మేము సిటిజన్స్ కాదు అన్నట్టుగా చూస్తాము, మీరు సిటిజన్స్ మీరే ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పినట్టుగా కనిపిస్తుంది. ప్రతి ఓటర్ని కూడా ఒక పొటెన్షియల్ నాన్ సిటిజన్గా ట్రీట్ చేస్తున్నారు అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. కాదు అని అతను ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. To uphold the principle of universal adult franchise and prevent large-scale exclusion, the ECI must urgently reconsider its SIR, even as the Supreme Court is due to hear petitions challenging this exercise. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్న ప్రిన్సిపల్ని డిఫెండ్ చేయాలంటే, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే అర్థం ఏంటమ్మా? భారతదేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉండాలి అనే ప్రిన్సిపల్ని అప్హోల్డ్ అంటే డిఫెండ్ చేయాలన్నా, లార్జ్ స్కేల్ ఎక్స్క్లూజన్ని మనం ప్రివెంట్ చేయాలి అన్నా ద ఈసీఐ మస్ట్ అర్జెంట్లీ రీకన్సిడర్ ఇట్స్ ఎస్ఐఆర్. అంటే ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏదైతే జరుగుతుందో దాన్ని ఇట్ మస్ట్ అర్జెంట్లీ రీకన్సిడర్. యాజ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ డ్యూ టు హియర్ పిటిషన్స్ ఛాలెంజింగ్ దిస్ ఎక్సర్సైజ్. సుప్రీం కోర్టు కూడా ఈ ఎక్సర్సైజ్ని ఛాలెంజ్ చేస్తూ వేసే పిటిషన్స్ని విచారణలోకి తీసుకోబోతోంది. సో ఈ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ని రీకన్సిడర్ చేయాలి, దాంట్లో ఉన్న తప్పుల్ని సరిదిద్దుకోవాలి అని అర్థం. The ECI should immediately broaden the acceptable forms of identification. Acceptable forms of identification is a broaden చేయాలి అంటే ఆధారు, రేషన్ కార్డు లాంటి వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి. Ensuring that all eligible citizens have the opportunity to exercise their constitutional right to vote. రాజ్యాంగం తమకు కల్పించిన రైట్ టు ఓట్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేలాగా ఉపయోగించుకునే అవకాశాన్ని ప్రతి ఒక్క సిటిజన్కి కూడా కల్పించేలాగా యాక్సెప్టబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ని బ్రాడెన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. సో 5 ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఆన్ ద ఎడిటోరియల్ ఇక్కడ ఇచ్చాను, చెక్ చేసుకోండి. నౌ ఐ వాంట్ యూ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ప్యాసేజ్ టైటిల్డ్ కీప్ ఇట్ సింపుల్? టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటమ్మా? గాయత్రి, చాలా రోజులకి, బాగున్నావా? హౌ ఆర్ యూ గాయత్రి? ద ECI's conflicting signals endanger Bihar's voter registration process. ఎలా ఉంది ఇది? ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్? ఇది ఆప్టిమిస్టిక్గా ఉందా? లేదు. ఈజ్ ఇట్ హ్యూమరస్? నో. ఈజ్ ఇట్ ఇండిఫరెంట్? నో. ఈజ్ ఇట్ క్రిటికల్? ఎస్. ఇది ఆప్టిమిస్టిక్గా లేదమ్మా. ఎక్కడుందమ్మా ఆప్టిమిస్టిక్గా?
ఆప్టిమిజం ఎక్కడుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాసెస్ని తప్పుపడుతూ ఉంది కాబట్టి క్రిటికల్ అనే చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే పని సరిగ్గా లేదు అని చెప్పి క్రిటిసైజ్ చేస్తుంది. టోన్ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు చాలామంది ఇంకానే. మెయిన్ ఐడియా, కనీసం మెయిన్ ఐడియా ట్రై చేయండి. ఓకే, వాటర్ టర్న్అవుట్ ఇన్ బీహార్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ డ్యూ టు న్యూ ఈసీ ఇనిషియేటివ్స్. నో, ఈసీఐ యొక్క కొత్త ఇనిషియేటివ్స్ వల్ల వాటర్ టర్న్అవుట్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. లోకల్ ఎలక్టరల్ ఆఫీసర్స్ షుడ్ బి గివెన్ ఫుల్ కంట్రోల్ ఓవర్ వాటర్ వెరిఫికేషన్. లోకల్ ఆఫీసర్స్కి ఫుల్ కంట్రోల్ ఇవ్వమని చెప్తుందా? వద్దు అంటుంది. ఇస్తే బయాస్, మిస్యూజ్ ఉండే అవకాశం ఉందని చెప్తోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ కన్ఫ్యూజింగ్ అండ్ రిజిడ్ వాటర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ బీహార్ రిస్క్ ఎక్స్క్లూడింగ్ జెన్యూన్ వాటర్స్ ఎస్పెషలీ ద పూర్ అండ్ మార్జినలైజ్. పూర్ మరియు మార్జినలైజ్ని ఎక్స్క్లూడ్ చేసే అవకాశం ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. వెరీ గుడ్ శృతి, హర్షిత, ప్రశాంతి, గాయత్రి, సతీష్. ట్రై దిస్ క్వశ్చన్. ఇన్ఫరెన్స్. The ECI deliberately wants to reduce the number of registered voters in Bihar. అవునా? కావాలని తగ్గించాలనుకుంటుందా? కావాలని ఎందుకు అనుకుంటుంది? లేదు. Without changes to the current process, many eligible citizens in Bihar may be unfairly excluded from voting. ఇప్పుడున్న ప్రాసెస్ని మీరు చేంజ్ చేయకపోతే చాలామంది ఎలిజిబుల్ ఓటర్స్ ఓటింగ్ నుంచి ఎక్స్క్లూడ్ చేయబడే అవకాశం ఉంది. కరెక్ట్, అదే చెప్పారు. మీరు ప్రాసెస్ చేంజ్ చేయకపోతే చాలా రిస్క్ ఉంది, వాళ్ళు ఎక్స్క్లూడ్ అయిపోయే అవకాశం ఉంది. మోస్ట్ సిటిజన్స్ ఇన్ బీహార్ ఆల్రెడీ ప్రాసెస్ ఆల్ 11 డాక్యుమెంట్స్ ఉంటే తలనొప్పే లేదు కదా. సుప్రీంకోర్టు హెస్ ఆల్రెడీ డిక్లేర్డ్. సుప్రీంకోర్టు ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు. ట్రై దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ అజంప్షన్.
ఆల్ ఇండియన్ సిటిజన్స్ షుడ్ బి ఆటోమేటికలీ రిజిస్టర్డ్ వితౌట్ ఎనీ వెరిఫికేషన్. నో, వెరిఫికేషన్ లేకుండా చేయమని ఎవరు చెప్పరు. మోస్ట్ రూరల్ అండ్ పూర్ సిటిజన్స్ ఇన్ బీహార్ డో నాట్ హ్యావ్ యాక్సెస్ టు లివ్ ఇన్ అఫీషియల్లీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఎస్, చాలామంది బీహార్లో వాళ్ళకి ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్కి యాక్సెస్ లేదు. అందుకోసమే ఆధార్ లీనియంట్గా ఉండమని చెప్తున్నారు. ఎలక్టరల్ ఆఫీసర్స్ ఆర్ ఆల్వేస్ బయాస్డ్ అని మనం చెప్పలేము. ఆధార్ ఈజ్ ద ఓన్లీ రిలయబుల్ ఫామ్, ఇది కూడా చెప్పలేము. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. రైట్. అండ్ దోస్ హు ఆర్ లుకింగ్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్, వొకాబులరీ కోసం వెయిట్ చేస్తున్న చాలామంది ఆస్పిరెంట్స్ కోసం డైలీ వొకాబులరీ అనేది మనం ప్రతిరోజు కూడా యాప్లో చేస్తున్నాం. ఓకే, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు యాప్లో వొకాబులరీ నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను. దీంతోపాటు మీకు డిఫరెంట్ ఎగ్జామ్స్ కోసమైన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. కేవలం 999 రూపీస్కి 3 months వ్యాలిడిటీతో ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఇవాళ యాప్లో ఈ ఆర్టికల్ మనం కవర్ చేసేసాం కదా, వీఆర్ గోయింగ్ టు కవర్ ద సెకండ్ ఆర్టికల్ ఇన్ ద యాప్. సో దిస్ గెట్స్ కవర్డ్ ఇన్ ద యాప్. ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఇది కవర్ చేస్తాం. సో దీన్ని మనం లైన్ బై లైన్ కవర్ చేసుకుంటూ వెళ్ళి దాంట్లో వొకాబులరీని తీసి దాంట్లోంచి కూడా ఇప్పుడు చేసినట్టుగా 4 questions మనం డీల్ చేస్తాం. సో ఈ రకంగా మీరు లైవ్లో నాతో ఇంకా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీ వాయిస్ కూడా నాకు వినిపిస్తుంది. యూట్యూబ్లో మీ వాయిస్ నాకు వినిపించదు, బట్ లైవ్ క్లాస్లో మీరు నాతో మాట్లాడాలన్నా మాట్లాడవచ్చు, డౌట్ అడగాలన్నా కూడా అడగవచ్చు. సో ఇంకా స్లోగా వెళ్ళి దాంట్లో వొకాబులరీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. మీకు వొకాబులరీ నోట్స్ కూడా ఇస్తాను. రోజు నోట్స్ మెయింటైన్ చేసుకునేలాగా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. యూ హ్యావ్ ఆల్ ద కోర్సెస్. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన మెజారిటీ కోర్సెస్ అన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రతి పేజ్లో ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.